జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయుచున్నాను. ఆ సంఘము దేనికి? సత్యమునకి ఏంటి? స్తంభమును ఆధారమునై ఉన్నది. దేనికి ఆధారం? సత్యానికి ఆధారం ఏంటి? సంఘమే. సత్యానికి ఆధారం ఏంటి? ఏది సత్యం? ఆయన వాక్యము సత్యం, ఆయన సత్యం, ఆయన ఉన్నాడన్నది సత్యం, ఆయన శరీరము ధరించుకొని వచ్చాడన్నది సత్యం. ఈ సత్యానికి ఆధారం ఎవరు? సంఘమే. ఈ సత్యానికి ఆధారం ఎవరు? సంఘమే. లెట్ మీ ఆస్క్ యూ ద క్వశ్చన్. అబౌండెంట్ లైఫ్, సమృద్ధి జీవన సంఘ సభ్యులమైనటువంటి మనము రిప్రజెంటేషన్ అనేది ఇస్తున్నామా లేదా? సాక్ష్యం అనేటువంటి దాన్ని మనం ఇస్తున్నామా లేదా? సాక్షులుగా మన జీవితం ఉందా లేదా? నిన్ను చూసిన వెంటనే క్రీస్తు జన్మించాడు, క్రీస్తున్నాడు అనేటువంటి సత్యం నీ ఇరుగు పొరుగుకి అర్థమవుతుందా? బాప్టిజం తీసుకున్నాం, రక్షణ పొందామని అంటున్నాం, ప్రతి ఆదివారం ప్రభు బల్లారాధనలో పార్టిసిపేషన్ ఉంటుంది. మరి నిన్ను చూసినప్పుడు క్రీస్తు కనబడుతున్నాడా? ఆర్ యు రిప్రజెంటింగ్ క్రైస్ట్? నువ్వు క్రీస్తుని రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటున్నావా? క్రీస్తుని గుర్తిస్తున్నావా? నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తా వినండి. లెట్ మీ టెల్ యు, చెప్తాను. అదే 1 తిమోతి 1వ అధ్యాయం 15-16 వచనాలు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతము ఆయన ఆ ప్రధాన పాపిని నాయందు కనుబరుచున్నట్లు నేను కనికరింపబడితిని. 16వ వచనంలో ఒక మాట అండర్లైన్ చేశారా మీరు? ఏంటి ఆ మాట మిత్రులారా? ఆయనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండాలి. విన్నారా ఈ మాట? ఎవరిని విశ్వసింపబోయే వారికి? యేసుక్రీస్తుని విశ్వసింపబోయే వారికి పాపివైన నీవు, మారు మనసు పొందిన నీవు, రక్షణ పొందిన నీవు, ఆయన శరీర తనమును, ఆయన శరీర తత్వాన్ని, ఆయన శరీరధారి అయిన సత్యాన్ని అంగీకరించినటువంటి నీవు ఆ నక్షత్రము వలె సాక్ష్యంగా ఉండాలి. నువ్వు మాదిరిగా ఉంటేనే అనేకులు క్రీస్తు దగ్గరకు రాబట్టబడతారు.